క్వశ్చన్ నెంబర్ 16th మోడర్న్ బిజినెస్ ఎన్వైర్న్మెంట్కి సంబంధించి ఈ క్వశ్చన్లో ఏం చెప్పినారు, ఐడెంటిఫై స్ట్రాటజీ, కాస్ట్ లీడర్షిప్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అన్నారు. కాస్ట్ లీడర్షిప్ అంటే కాస్ట్ తక్కువ ఉండాలి, డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అంటే కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉండాలి. ఇక్కడ కాంట్రిబ్యూషన్ ఎక్కువ ఉంది, 16 lakhs ఉందని మీరు డైరెక్ట్ డిఫరెన్షియేషన్ అంటే తప్పు అవుతుంది. బిట్ మనం ఏం చేయాలి అంటే పర్సెంటేజ్లే కన్వర్ట్ చేయాలి. 11 lakh డివైడెడ్ బై 20 lakhs తీసుకుంటే 0.5 అవుతుంది. 16 lakh డివైడెడ్ బై 40 lakh తీసుకుంటే 0.4 అవుతుంది. ఆ పర్సెంటేజ్లో చూసుకుంటే WD హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ ఉంది. సో WD ఈజ్ డిఫరెన్షియేషన్ స్ట్రాటజీ అవుతుంది. నెక్స్ట్ ఫిక్స్డ్ కాస్ట్లో కన్నా మీరు చూసుకుంటే 7 lakhs డివైడెడ్ బై 20 lakhs తీసుకోవాలి. తీసుకుంటే 0.35% అవుతుంది. 12 lakhs డివైడెడ్ బై 40 lakhs తీసుకుంటే 0.3% అవుతుంది. సో ఏది కాస్ట్ తక్కువ ఉంది, కాస్ట్ 0.3 ఇది తక్కువ ఉంది కాస్ట్. సో WD అనేది ఎక్కువ ఉంది అంటే కాస్ట్ ఎక్కువ పెడుతుంది, అంటే ఇది ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంది, R&D మీద దాన్ని పెడుతుందంటే WD ఈజ్ మోర్ ఛార్జింగ్ ప్రీమియం. నెక్స్ట్ ఇది డిఫరెన్షియేషన్ స్ట్రాటజీనా కాస్ట్ లీడర్షిప్ స్ట్రాటజీనా కనుక్కున్నాము. నెక్స్ట్ కేస్ సినారియోస్ 17th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 17th క్వశ్చన్. 17th క్వశ్చన్లో ఏం చెప్తారంటే సింపుల్గా ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీ సెల్లింగ్ సింగిల్ ప్రోడక్ట్ని సేల్ చేస్తుంది. కంపెనీ హ్యాస్ క్వాలిటీ సిస్టంలో వచ్చేసి ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ ఉంది. ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ వచ్చేసి 4,40,000. ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ వచ్చేసి 8,50,000 ఉంది ఇంటర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్. ఓకే, దాని కంపెనీ ఏం చేసిందంటే నాట్ ఏబుల్ టు ఎన్ష్యూర్ సప్లై ఆఫ్ గుడ్ క్వాలిటీ ప్రోడక్ట్ అప్ టు ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఇట్స్ కస్టమర్స్. సో కంపెనీ అనేది ఎక్స్పెక్టేషన్ని రీచ్ కాలేకపోతుంది డ్యూ టు దిస్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్స్ అండ్ ఇంటర్నల్ ఫెయిల్యూర్స్. ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్స్ ఎంత ఉన్నవి 4.4 అండ్ ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి 8.5 ఉంది. ఓకే, ఆల్టర్నేటివ్లీ క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఇట్ హ్యాస్ ఎక్స్పెక్టెడ్ టు ఇంప్లిమెంట్ సో ఇది ఏం చేయాలనుకుంటుంది అయితే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. ఏవి ప్రివెంటివ్ కాస్ట్ అండ్ అప్రైజల్ కాస్ట్ని ఇంప్లిమెంట్ చేయాలనుకుంటుంది. ప్రివెంటివ్ కాస్ట్ ఎంత 5,60,000, అప్రైజల్ కాస్ట్ ఎంత 70,000. సో మనం ఎప్పుడైతే మనం కాన్ఫరెన్స్ కాస్ట్ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ప్రివెంటివ్ కాస్ట్ అప్రైజల్ కాస్ట్ ఈ రెండింటి మనము కాన్ఫరెన్స్ కాస్ట్ అంటాము. ఇంటర్నల్ ఫెయిల్యూర్స్ అండ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్ కాస్ట్ను వచ్చేసి మనము నాన్ కాన్ఫరెన్స్ అంటాము. నాన్ కాన్ఫరెన్స్ కాస్ట్ ఇది కాన్ఫరెన్స్ కాస్ట్ అవుతుంది. కాన్ఫరెన్స్ కాస్ట్ మనం ఎప్పుడైతే ఎక్కువ పెడతామో ఇన్ కాన్ఫరెన్స్ కాస్ట్ అనేది తక్కువ అవుతాయి. సో ఇవి ఎక్స్పెండిచర్ ఎక్కువ కావడం వల్ల ఈ కాస్ట్ అనేది తగ్గిపోతుంది మీకు. సో దానివల్ల ఏమైంది, మనకి ఇవి పెట్టడం వల్ల ద ఎక్స్టర్నల్ ఇన్ఫర్మేషన్ కాస్ట్ రెడ్యూస్డ్. సో 4,40,000 ఉండేది 1 lakh తగ్గింది, 8,50,000 ఉండేది 4,10,000 అయింది. సో వీ విల్ గెట్ ద బెనిఫిట్స్ ఇయర్. ఈ రెండింటి డిఫరెన్స్ చూసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది, ఈ రెండింటి డిఫరెన్స్ చూసుకుంటే మీకు బెనిఫిట్ ఉంటుంది. ఈ బెనిఫిట్ అనేది మనం పెట్టిన కాస్ట్ చూసుకుంటే 5,60,000 + 70,000 ఎంత కాస్ట్ అయింది మనకి 5,60,000 + 70,000 ఎంత కాస్ట్ అయిందో చూసుకోవాలి. ఈ రెండింటిపైన వచ్చిన బెనిఫిట్ చూసుకోవాలి. బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటేనే మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ మీద న్యూ క్వాలిటీ కంట్రోల్ ప్రపోజల్ టు రికమెండ్ యాక్సెప్టెన్స్ ఆర్ కన్సెప్ట్. సో ఫైనాన్షియల్లీ చూసుకుంటే బెనిఫిట్ ఉంటే యాక్సెప్ట్ చేయాలి. నాన్ ఫైనాన్షియల్గా చూసుకుంటే ఆ బెనిఫిట్ అనేది పక్కన పెడితే బికాస్ ఆఫ్ ఇవి ఇంప్లిమెంట్ చేయడం వల్ల కస్టమర్ యొక్క క్వాలిటీ గూడ్స్ మనకి కస్టమర్ దగ్గర పోతాయి కాబట్టి మనం లాంగ్ రన్లో సస్టైన్ కావచ్చు నాన్ ఫైనాన్షియల్గా చూసుకుంటాం. సో ఇంప్లిమెంటేషన్ ఆఫ్ న్యూ సిస్టమ్ విల్ రెడ్యూస్ ద నాన్ కాన్ఫరెన్సీ కాస్ట్ దట్ ఈస్ 5,10,000. However, it will also increase cost of 6,30,000. సో 6,30,000 ఎట్లయితుంది, సో 6,30,000 అవుతుంది. 5,60,000 + 70,000 వచ్చేసి 6,30,000 అవుతుంది. మనకి బెనిఫిట్ ఎంత అవుతుంది, ఇక్కడ మనకు ఎంత ఉంది 4,40,000. 4,40,000 నుంచి 1 lakh తీసేస్తే 3,40,000 అండ్ 8,50,000 నుంచి 4 lakh తీసేస్తే మనకి 5,10,000 టోటల్ చేస్తే 5,10,000 వస్తుంది. సో ఫెయిల్యూర్ కాస్ట్ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఇంటర్నల్ ప్లస్ ఎక్స్టర్నల్కి అండ్ ప్రివెంటివ్ ప్లస్ అప్రైజల్కి ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. సో దేర్ మస్ట్ బి ఏ ఇన్వర్స్ రిలేషన్షిప్ ఫర్ దిస్ ఆల్ కాస్ట్, ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఎన్ష్యూర్స్ ద కస్టమర్ ఎక్స్పీరియన్స్ అండ్ దేర్ ఫోర్ ఎలిమినేటింగ్ ద స్కోప్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫెయిల్యూర్స్ లైక్ సేల్స్ రిటర్న్స్ అండ్ వారంటీ క్లైమ్స్. సో ఎప్పుడైతే మనం ప్రివెంటివ్ అండ్ అప్రైజల్ ఇంకర్ అవుతామో దానివల్ల సేల్స్ రిటర్న్స్ వారంటీ క్లైమ్స్ అనేవి తగ్గుతాయి. బెటర్ క్వాలిటీకి మనం ప్రొవైడ్ చేయొచ్చు ఎవరికి సేల్స్లో. సో మనం గూడ్స్ బయటికి పోకముందుకే మనం ఎక్స్పెండిచర్ ఇంకర్ అయ్యి మంచి గూడ్స్ని బయటకు పంపించడానికి చేస్తున్నాం కాబట్టి సో మంచి గూడ్స్ బయటికి పోతే మన యొక్క కస్టమర్ లాయల్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. క్వాలిటీ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ అండ్ క్వాలిటీ బ్రింగ్స్ మోర్ సేల్స్ ఆర్డర్ని తీసుకొని వస్తుంది. సో అకార్డింగ్లీ ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకుంటే మీకు ఎంత డిఫరెన్స్ ఉంది, 5,30,000 మీ యొక్క కాస్ట్ అండ్ 5,10,000 6,30,000 మీ యొక్క కాస్ట్ అండ్ 5,10,000 విల్ బి ద బెనిఫిట్. సో అడిషనల్ కాస్ట్ అవుతుంది. సో ఫైనాన్షియల్గా కానీ మీరు చూసుకుంటే ఫైనాన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ స్టేటెడ్ అబౌవ్ ద కంపెనీ షుడ్ యాక్సెప్ట్ ద న్యూ ప్రపోజల్. సో ఫైనాన్షియల్గా పోతే నాట్ యాక్సెప్ట్, నాన్
ఫైనాన్షియల్గా పోతే యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఇట్ ఈస్ పాసిబుల్ టు ఇంక్రీజ్ క్వాలిటీ వైల్ అట్ ద సేమ్ టైమ్ రెడ్యూసింగ్ ద బోత్ కాన్ఫరెన్స్ అండ్ నాన్ కాన్ఫరెన్స్ కాస్ట్ ఈ ప్రోగ్రామ్ ఎయిమింగ్ టు జీరో డిఫెక్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఫాలోడ్. సో మనం ఎప్పుడైతే మనం కాన్ఫరెన్స్ నాన్ కాన్ఫరెన్స్ ఈక్వల్గా చూసుకుంటూ ఉంటామో, అంటే కాన్ఫరెన్స్ కాస్ట్ని ఇంక్రీజ్ అవుతుంటామో, అప్పుడు నాన్ కాన్ఫరెన్స్ అనేది తగ్గుతుంది. దానివల్ల జీరో డిఫెక్ట్స్ వస్తాయి. జీరో డిఫెక్ట్స్ వస్తే టు ఇంప్లిమెంట్ దిస్ ఎలిమినేషన్ ఆఫ్ ఆల్ ఫార్మ్స్ ఆఫ్ వేస్ట్, దీనివల్ల ఏమవుతుంది, వేస్ట్ తగ్గుతుంది అండ్ వర్క్ తగ్గుతుంది, ఈల్డ్ లాస్ తగ్గుతుంది, అన్ప్రొడక్టివ్ టర్మ్ తగ్గుతుంది, ఓవర్ డిజైన్ తగ్గుతుంది, ఇన్వెంటరీ ఐడియల్ ఫెసిలిటీ తగ్గుతుంది, సేఫ్ యాక్సిడెంట్స్ అవుతాయి ఎసెట్రా ఈజ్ నెసెసరీ. నెక్స్ట్ టు అచీవ్ జీరో డిఫెక్ట్స్, మీరు ఎప్పుడైతే జీరో డిఫెక్ట్ని అచీవ్ కావాలనుకుంటే కాస్ట్ ఆఫ్ కాన్ఫరెన్సీ మస్ట్ బి హై. కాస్ట్ ఆఫ్ కాన్ఫరెన్సీ అనేది హై అవుతుంది. కాస్ట్ ఆఫ్ కాన్ఫరెన్సీ అంటే ఏంది, ప్రివెంటివ్ అండ్ అప్రైజల్ కాస్ట్. ఏ గ్రేటర్ ప్రపోర్షన్ ఆఫ్ డిఫెక్టివ్ ఆర్ యాక్సెప్టెడ్, హౌఎవర్ దిస్ కాస్ట్ కెన్ బి reduced at level of zero defects. Cost of non-conformity should be nil, but this will increase at the acceptable level. కంపల్సరీ మొత్తం జీరోకి ఏం తీసుకురాలేము, జస్ట్ యాక్సెప్టబుల్ లెవెల్కి తీసుకొని రాగలము. there should therefore be an acceptable level of defects at which the total cost of quality are at minimum. సో మినిమం ఉంటుంది టోటల్ కాస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 18? క్వశ్చన్ నెంబర్ 18లో ఏం చెప్తారంటే, CIMZ అనేది ఒక బ్యాంకింగ్ కంపెనీ ఉంటుంది. ఈ కంపెనీ ఏం చేస్తుందంటే మామూలుగా కస్టమర్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. ఇది కూడా సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంటుంది. ఇది ఏం చేసిందంటే ఫస్ట్ ఒక బ్రాంచ్ని పెట్టింది, న్యూ బ్రాంచ్ తీసుకొచ్చింది. న్యూ బ్రాంచ్ తీసుకొచ్చి ఇది ఆఫర్స్ చేస్తుంది. ఏది పొటెన్షియల్ కస్టమర్స్ ఎవరు అనేది చూసుకుంటుంది. దానికోసం చూసుకుంటూ ఉండి ఆఫర్స్ని ఎట్లా పెడుతుందంటే ఇంట్రెస్ట్ రేట్ అండ్ బ్యాంక్ ఛార్జెస్ని పెడుతుంది. ఇంట్రెస్ట్ రేట్ అండ్ బ్యాంక్ ఛార్జెస్ వేర్ హ్యాస్ CMZ బిలీవ్ దట్ క్వాలిటీ అండ్ టైమ్లీ అవైలబిలిటీ. సో బయట వాళ్ళు ఏమి ఇంట్రెస్ట్ బ్యాంక్ ఛార్జెస్ మీద ఫోకస్ చేస్తుంటే మనవాడు ఏం ఫోకస్ చేస్తున్నాం అంటే క్వాలిటీ అండ్ టైమ్లీ అవైలబిలిటీ ఆఫ్ ప్రొవైడ్ చేస్తున్నారు. టైమ్లీ అవైలబిలిటీ అంటే కస్టమర్ క్యూ పద్ధతి ఎక్కువ పెట్టకుండా చూసుకుంటున్నారు. సో ఎక్స్ప్లెయిన్ ద టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ would enable CMZ to gain competitive advantages. టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే చెప్పాలి. TQM ఇది RTP May 28 క్వశ్చన్స్, May 2018 క్వశ్చన్. సో TQM అంటే ఏమి, ఫస్ట్ ఆఫ్ ఆల్ TQM అంటే ఒక టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇది మేనేజ్మెంట్ ఆఫ్ ఫిలాసఫీ, ఇది ఒక ఫిలాసఫీ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఇది ఏం చేస్తుందంటే ఇట్ మేనేజెస్ ప్రాసెస్ అండ్ పీపుల్ టు మేక్ ష్యూర్ దట్ కస్టమర్ హీ సాటిస్ఫైడ్ అట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో కస్టమర్ సాటిస్ఫై అయినాడా లేదా అనేది TQM మీకు తీసుకొస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే నీడ్స్ కస్టమర్ ప్రయారిటీ అండ్ ఎక్స్పాండింగ్ రిలేషన్షిప్ బియాండ్ ట్రెడిషనల్ సర్వీసెస్ మాదిరి ఓన్లీ సర్వీస్ ప్రొవైడ్ చేయడమే కాదు, సర్వీస్ని ప్రొవైడ్ చేస్తూ కస్టమర్ యొక్క రిలేషన్షిప్ని పెంచుతుంది. అండ్ ఇన్కార్పొరేటింగ్ కస్టమర్ నీడ్స్ ఇన్ ద బిజినెస్ ప్లాన్ అండ్ కార్పొరేట్ స్ట్రాటజీ. సో మన యొక్క కంపెనీ యొక్క బిజినెస్ ప్లాన్లో అండ్ కార్పొరేట్ స్ట్రాటజీలో ఇన్కార్పొరేట్ చేస్తుంది కస్టమర్స్ నీడ్స్ని. దీనివల్ల క్వాలిటీ ఆఫ్ రిసీవ్డ్ ఎక్స్క్లూజివ్లీ ఫ్రమ్ ద ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఆఫ్ ద కస్టమర్. దిస్ కస్టమర్స్ కెన్ ఇంటర్నల్లీ సచ్ హ్యాస్ వర్కింగ్ ఇన్ అనదర్ డిపార్ట్మెంట్ అండ్ దేర్ కెన్ బి ఎక్స్టర్నల్ కస్టమర్స్ హూ ఆర్ ఎండ్ రిసిపియంట్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆర్ సర్వీసెస్. ఆర్గనైజేషన్ షుడ్ అటెంప్ట్ ఫర్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్. దీనివల్ల TQM వల్ల ఏమవుతుంది, ఆర్గనైజేషన్ అనేది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్కి పోతుంది. సో మొత్తం ఏమేమి చెప్పినప్పుడు ఇది మేనేజ్ చేస్తుంది ప్రాసెస్ని అండ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ చూస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్లో చూసుకుంటాము. అండ్ రిలేషన్షిప్ అనేది ట్రెడిషనల్ సర్వీసెస్ కంటే మోర్ పోతుంది. అండ్ వర్కింగ్ అనదర్ డిపార్ట్మెంట్ ఎక్స్టర్నల్ కస్టమర్స్ కోసం కూడా వర్క్ చేస్తుంది. అండ్ అటెంప్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ చూసుకుంటుంది. అండ్ జీరో డిఫెక్ట్ని అటెంప్ట్ కావడానికి చూస్తుంది. ఎందులో, క్వాలిటీలో. ఈ TQM తీసుకోవడం వల్ల TQM అనేది టోటల్ క్వాలిటీ మేనేజ్మెంట్ అనేది ఇది మీకు కాస్ట్ కాదు, ఇది మీకు ఇన్వెస్ట్మెంట్. రాదర్ దెన్ కాస్ట్ షుడ్ బి మినిమైజ్డ్. దేర్ ఆర్ మెనీ వేస్ విచ్ ఇన్వెస్ట్మెంట్ కెన్ బి మేడ్ ఇన్ TQM. ఇది ఏం చేస్తుంది అంటే ఫిక్స్డ్ ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ ప్రోడక్ట్ మిక్స్లో ఫైన్ ట్యూనింగ్ అంటే కరెక్ట్ ప్రోడక్ట్ మిక్స్ చేసుకోవడం. నెక్స్ట్ ఫైన్ ట్యూనింగ్ ఆఫ్ ప్రాసెస్ ఆఫ్ ఎన్ష్యూరింగ్ క్వాలిటీ ఎన్ష్యూర్ చేసుకోవడంలో ఫైన్ ట్యూనింగ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంట్రడ్యూసింగ్ ఎంప్లాయీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ విత్ ద నేచర్ ఆఫ్ అకాడమిక్ కోర్స్. సో ఇంట్రడ్యూస్ చేస్తుంది ఎంప్లాయీ డెవలప్మెంట్ విత్ ద నేచర్ ఆఫ్ అకాడమిక్ కోర్సెస్. ఎంపవరింగ్ ద ఎంప్లాయీ ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్లీ. సో ఎంప్లాయింగ్ చేస్తుంది, పవర్స్ని ప్రొఫెషనల్లీ అండ్ పర్సనల్గా ఎంపవర్ చేస్తుంది. నెక్స్ట్ ఇంప్రూవింగ్ టాప్ మేనేజ్మెంట్ కమిటీ టు క్వాలిటీ. నెక్స్ట్ మానిటరింగ్ పర్ఫార్మెన్స్ అండ్ ప్రాపర్ రివార్డింగ్ బేస్డ్ ఆన్ అచీవ్మెంట్స్. మీరు ఏవైతే అచీవ్మెంట్స్ అవుతారో ఆ అచీవ్మెంట్ మానిటర్ చేసుకుంటా ఆ పర్ఫార్మెన్స్కి రివార్డింగ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఎన్ష్యూరింగ్ కస్టమర్ సాటిస్ఫాక్షన్స్. CIMZ could provide its employees with training in the technical aspects of banking practices. So as well as customer care. Customer could better service not only technically but also customer care perspective. సో ఇది టెక్నికల్గా ఒకటే కాదు, కస్టమర్ పర్స్పెక్టివ్ కూడా చూసుకుంటుంది. దిస్ లీడ్స్
It should lead small customer complaint, create a customer satisfaction, and also motivate customers to recommend others to use bank. Next, TQM also requires CMJ to respond its customer requirement immediately, for example by providing more staff to reduce the length of queues. సో TMJ ఏమనుకుంది, టైంని దాన్ని చూసుకోవాలనుకునేది. దీనివల్ల మనకి TQM ఇంప్లిమెంట్ చేయడం వల్ల ఏమవుతుంది, అక్కడ క్యూలో నిలబడే టైం తగ్గుతుంది, లెంత్ ఆఫ్ క్యూ. అండ్ ఫెస్టివల్ సీజన్ బిజీ టైమ్స్ అప్పుడు ఈ బిజినెస్ ఆల్సో ఓపెన్ ఫర్ లాంగ్ అవర్స్ టు అలో కస్టమర్ టు కంప్లీట్ దేర్ బ్యాంక్ రిలేటెడ్ రిక్వైర్మెంట్ హ్యావింగ్ మీటింగ్ విత్ బిజినెస్ bank employees at a time that are more convenient for the customers. So this could lead to more satisfaction to customers. ఒకవేళ లాంగ్ రన్లో ఉండాలనుకుంటే ఈ బిజినెస్ కంటిన్యూస్ టు ఫాలో TQM, ద బ్యాంక్ షుడ్ హ్యావ్ హయ్యర్ ప్రాఫిట్స్ అండ్ కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ ఉంటుంది ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ డిస్పైట్ ఇంకరింగ్ అడిషనల్ ఎక్స్పెండిచర్ టు ఇంప్రూవ్ క్వాలిటీకి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19. వాట్ ఈజ్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 19? క్వశ్చన్ నెంబర్ 19 ఏం చెప్తానంటే, ఒక రాయల్ హెల్త్ కేర్ సర్వీస్ అనేది ఉంటుంది. ఇది అప్రాక్సిమేట్లీ ఫోర్ ఒక హాస్పిటల్, ఇది హెల్త్ కేర్ సర్వీసెస్ 450 బెడ్స్ రన్ చేస్తుంది. బట్ దీనికి ఒక్కొక్కటి కూడా ఓన్గా ఏమి ఉండవు. అండ్ MRI విచ్ ఆర్ నాట్ ఎనఫ్ ఫర్ డిమాండ్. ఇది ట్రెడిషనల్ డివైజెస్ని యూజ్ చేస్తుంది, ఏది సిటీ స్కాన్కి, MRI సర్వీసెస్కి. సో పేషెంట్స్ అనేవాళ్ళు చాలామంది వెయిట్ చేస్తున్నారు, వీక్లీ టుగెదర్ వెయిట్ చేస్తున్నారు ఈ స్కానింగ్స్ కోసం ఇక్కడ చేయించుకుంటుంటే. సో ఈ ప్రాబ్లం వల్ల డయాగ్నోస్టిక్ హిల్లెస్ వేస్ట్ ఆఫ్ టైమ్ అండ్ అదర్ రిసోర్సెస్, నాట్ జస్ట్ రేడియాలజీ బట్ త్రూ అవుట్ ద హెల్త్ కేర్ సిస్టమ్. నెక్స్ట్, రాయా హ్యాస్ ప్లాన్ టు అవుట్సోర్స్ సిటీ స్కాన్ అండ్ MRI సర్వీస్ టు లివ్ లైఫ్ విచ్ హ్యాస్ వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ చైన్ ఆఫ్ డయాగ్నోస్టిక్స్. సో అదేం చేసుకుంది, కంపేర్ చేసుకుంది, అవుట్ సోర్స్ చేయాలనుకుంటుంది ఏది, సిటీ స్కాన్ని అండ్ MRI సర్వీసెస్ని వరల్డ్ క్లాస్ వాళ్ళకి. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు వితిన్ 24 అవర్స్లో రిపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. మనం చేస్తుంటే వితిన్ 1 వీక్ అవుతుంది టైము రిపోర్ట్స్ కోసం. బట్ అవుట్ సోర్సింగ్ ఇస్తే 24 అవర్స్లో వర్క్ అవుతుంది. సో అవర్ ఫైనాన్స్ మేనేజర్ ఆఫ్ రాయా డౌట్ దట్ ఇట్ విల్ మోర్ బెనిఫిట్ టు అరేంజ్మెంట్స్. ఈ బెనిఫిట్ వల్ల రాయాకి బెనిఫిట్ అవుతుందా లేదని చూసుకుంటుంది. ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ రాయా, లైఫ్ హ్యాస్ ఎంటర్ ఇంటూ అన్ అగ్రిమెంట్ టు ప్రొవైడ్ హిట్ రాయా విత్ నో గ్యారంటీ ఆఫ్ రిసీవింగ్ పేమెంట్స్. రాయా అగ్రీ ద ఫాలోయింగ్ కండిషన్స్. సో వీళ్ళు ఒక అగ్రిమెంట్కి ఎంటర్ అవుతున్నారు బెనిఫిట్ కోసం. రాయా కండిషన్స్ని సాటిస్ఫై అయింది. ఏమున్నాయి కండిషన్స్ అంటే, కాస్ట్ ఏమైనా సేవ్ అయితే, అంటే నేనేమి కాస్ట్ అంటే నేనేమి అమౌంట్ని నీకు పే చేయను, నాకు ఏవైతే అమౌంట్ సేవ్ అవుతావో ఫస్ట్ ఇయర్ సేవ్ అనేది మొత్తం నువ్వే తీసుకో అని చెప్తుంది. ఎవరికి, లివ్ లైఫ్ వాళ్ళకి. ఓకే. నెక్స్ట్, కాస్ట్ సేవింగ్ జనరేటెడ్ ఇన్ సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో ఏవైతే అవుతావో రాయాకి 30%, లివ్ లైఫ్కి 70%. కాస్ట్ సేవింగ్ జనరేటెడ్ ఇన్ ద 4th ఇయర్ విల్ బి పాస్ టు రాయా. సో ఇదేం చేస్తున్నావు, గెయిన్ వస్తే ఆ గెయిన్ని షేర్ చేసుకుంటాం అంటున్నావు. సో సేవింగ్స్ వస్తే సేవింగ్స్ని షేర్ చేసుకుంటాం అంటున్నావు. ఇది గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్ అనమాట. ఓకే. డిస్కస్ ద అగ్రిమెంట్ బిట్వీన్ రాయా అండ్ లైఫ్. సో ఇదేమవుతుంది, అగ్రిమెంట్ బిట్వీన్ రాయా అండ్ లైఫ్ వచ్చేసి గెయిన్ షేరింగ్ అరేంజ్మెంట్. గెయిన్ షేరింగ్ని ఇంకొక పేరు ఏమంటారు, కాస్ట్ సేవింగ్ షేరింగ్స్. కాస్ట్ ఏవైతే షేవింగ్ అవుతావో వాటిని షేర్ చేసుకోవడం. అరేంజ్మెంట్ ఇన్ అప్రాప్రియేట్ టు రివ్యూ అండ్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ కాంటాక్ట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ కాంటాక్ట్స్ వేర్ ద అడ్జస్ట్మెంట్ ప్రొవైడ్స్ బెనిఫిట్ టు బోత్ పార్టీస్. ఇక్కడ అడ్జస్ట్మెంట్స్ ఏమవుతాయి, బెనిఫిట్ ఉంటుంది బోత్ పార్టీస్కి. ఏ ఫండమెంటల్ ఫార్మ్ ఆఫ్ గెయిన్ షేరింగ్ ఈజ్ వేర్ సప్లయర్ అగ్రీస్ టు పర్ఫార్మ్ ఇట్ సైడ్ ఆఫ్ ద కాంటాక్ట్ విత్ నో గ్యారంటీ ఆఫ్ రిసీవింగ్ పేమెంట్. Instead, any payment received is based upon the benefit that emerged to the customer as a result of successful completion of supplier side of bargaining. So, bargaining ఏమవుతుంది, సప్లయర్కి కస్టమర్కి రిజల్ట్స్ వచ్చేసి సక్సెస్ఫుల్ కంప్లీషన్ అయినప్పుడు మాత్రమే బెనిఫిట్ అనేది ఉంటుంది. ఇక్కడ లివ్ లైఫ్ అండ్ రాయా ఆల్సో ఎంటర్ ఇంటూ అన్ అరేంజ్మెంట్ దట్ ఈస్ క్లియర్లీ రిస్కీ స్టాన్స్ ఆఫ్ సప్లయర్. సో సప్లయర్కి రిస్క్, ఎందుకంటే వాడు సిటీ స్కాన్ని ప్రొవైడ్ చేసుకుంటా బెనిఫిట్ సేవింగ్ అయిన తర్వాత అతనికి ప్రాఫిట్ వస్తుంది, అంతవరకు రాదు. సో కంపల్సరీ సేవింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి. అతను మామూలుగా బయట సర్వీస్ ప్రొవైడ్ చేసిన దానికి అమౌంట్ వస్తుండే. ఇప్పుడు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో బట్ అమౌంట్ రాదు. అమౌంట్ ఎప్పుడు వస్తుంది, రాయాకి ఎప్పుడైతే సేవింగ్స్ వస్తావో ఆ సేవింగ్స్ వచ్చినంత వరకు రావు. సో కాస్ట్ 1కి అరేంజ్మెంట్ అనేది రిస్కీ అరేంజ్మెంట్ అండ్ బికాస్ ఇట్ కుడ్ స్పెండ్ ఫార్చ్యూన్ అండ్ వాక్ అవే విత్ నథింగ్. ఆల్టర్నేటివ్లీ ఇఫ్ ద బెనిఫిట్ టు రాయా ఆర్ సబ్స్టాన్షియల్, live life could find itself reward with large return. Cost saving might be attained from reducing the cost of supplies, implementing new skills technologies to revise the delivery time, improvement in operations. Next, the gain, benefit or advantages to be shared, not necessarily financially. సో ఇక్కడ గెయిన్స్ కానీ బెనిఫిట్ కానీ అడ్వాంటేజెస్ కానీ నెసెసరీగా ఫైనాన్షియల్ ఒకటే కాదు, ఆల్సో ఫైనాన్షియల్ బెనిఫిట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు అకర్ ఫ్రీక్వెంట్లీ. రాయా ఫర్ ఇన్స్టెంట్
విల్ నాట్ నెసెసరీ టేక్ కాస్ట్ ఆఫ్ సేవింగ్. ఓన్లీ కాస్ట్ ఆఫ్ సేవింగ్ ఒకటే కాదు రాయ వాళ్ళు చూడాల్సినది. ఎందుకు వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటే 1 వీక్ అవుతుండే, వీళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల 1 డేలో అయిపోతుంది. సో దీనివల్ల ఇంకో బెనిఫిట్ ఏమి, కస్టమర్ సర్వీస్ ఇంక్రీజ్ అవుతుంది. సో అది కూడా చూసుకోవాలి. నాన్ ఫైనాన్షియల్ కూడా కన్సిడర్ చేసుకోవాలి. లోయర్ కాంటాక్ట్ వాల్యూ మైట్ require higher specification for medical treatment. However, to assess any financial benefit, both parties have to provide each other with access to relevant cost number of to determine the basis of assessment of the benefit and calculation and sharing of benefit. Many contracts involving this arrangement have emphasis on greater openness and shared development improvement. In the given case, gain sharing deals are the face of its win-to-win situation where both Raya and life interest of both are aligned. Live Life is trying to save costs. Raya is while getting to world class services. This is question number 19 and question number 20. What is there in question number 20? ఇది RTP నవంబర్ 20కి సంబంధించిన క్వశ్చన్. ఈ క్వశ్చన్లో ఏం చెప్తారంటే ప్రింటర్ అనేది ఒకటే ఫస్ట్ మనం ఒక కంపెనీ ఉంటుంది. ఆ కంపెనీకి సంబంధించి ఇష్యూస్ ఏమున్నవి అండ్ యాక్షన్స్ ఏమున్నవి అనేది తెలుసుకోవాలి. సో ఇందులో ఏం చెప్తారంటే ఫస్ట్ క్వశ్చన్ అనేది బేసిస్ ఆఫ్ అసెస్మెంట్ అంటే మార్కెట్ దీనికి 23 కంట్రీస్లో వర్క్ చేస్తుంది, కానీ దానికి ఒక ఓన్ సింగిల్ ఫ్యాక్టరీ కూడా లేదు. ఎవరికి? ప్రింటర్కి. అండ్ ఆల్మోస్ట్ 175 ఫ్యాక్టరీస్తో అవుట్ సోర్సింగ్లో ఉంది. కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ లో. ఫ్యాక్టరీస్ క్యాటర్ ఎంటైర్లీ టు ప్రింటర్స్ procurement demand. These factories operate independently. Printers play no role in their operation. Procurement from this supplier network is stored at distribution center from where dispatches are made through wholesalers of sportswear and apparel. Recent news prakaram from some of the third world foreign countries have indicated that high child labor employment. So వేరే కంట్రీస్తో డీల్ చేస్తుంది కదా, చాలా కంట్రీస్తో డీల్ చేస్తుంది. ఆ కంట్రీస్ ప్రకారం చూసుకుంటే చైల్డ్ లేబర్స్ కూడా ఉన్నాయంట. అండ్ ఇది ఏం చేసింది? అవుట్ సోర్సింగ్ ఇచ్చింది, వాళ్ళు ఓన్గా చేయడం లేదు. ఇన్ దీస్ కంట్రీస్ రిసార్టెడ్ ఇన్ ఆర్డర్ టు కీప్ ఆపరేషన్స్ లో. ఫ్యాక్టరీస్ ఆఫ్ దీస్ కంట్రీస్ డు నాట్ డైరెక్ట్లీ ఎంప్లాయ్ directly children. Instead of subcontracting the work to contractors, the contractors in turn hired children illegally without the local knowledge of local law enforcement authorities. In addition, working conditions in the factories are very unhygienic and oppressive. సో ఎట్లున్నవి ఫ్యాక్టరీస్లో అన్హైజీనిక్ అండ్ ఒప్రెసివ్గా ఉన్నాయి. ప్రింటర్ ఇనిషియల్లీ టర్న్డ్ ఏ బ్లైండ్ హై టు దిస్ ప్రాబ్లమ్ సిన్స్ ఇట్ ఓన్లీ యాక్ట్ యాజ్ కస్టమర్ of these factories. Printer as a company has done nothing illegal as part of company's operation. However, increased focus given to corporate social responsibility has forced to board members to consider taking actions against factories. సో మనం ఏం చెప్పాలి? ఇష్యూస్ ఏమున్నాయి అండ్ యాక్షన్స్ ఏమున్నాయి చెప్పాలి. ఇష్యూస్ అంటే చైల్డ్ లేబర్స్ని పెట్టుకోవడము అండ్ దాన్ని ఫాలో కాకపోవడము అది ఉన్నవి. యాక్షన్స్ ఏం తీసుకోవాలి? యాక్షన్స్ అంటే ఏం తీసుకోవచ్చు? కోడ్ ఆఫ్ కండక్ట్ని తీసుకోవడం ఆర్ ఆడిట్ చేయడం బిఫోర్. కానీ ఇంకోటి ఏం చేయొచ్చు? అవుట్ సోర్సింగ్ ఇస్తున్నాం కదా, అవుట్ సోర్సింగ్ ఇచ్చే దగ్గర ఫాలోఅప్ చూసుకోవడం, అవన్నీ చేస్తే మనకి యాక్షన్స్ ఇవి తీసుకోవడం అన్నమాట. ఫస్ట్ వర్క్ కెన్ బి అవుట్ సోర్స్డ్ టు లొకేషన్ టు ఏ కంట్రీస్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద గ్లోబల్. సో ఇక్కడ అవుట్ సోర్సింగ్ ఇచ్చినాము గ్లోబల్ వైజ్గా చూసుకున్నప్పుడు ఇన్ ఆర్డర్ టు అచీవ్ లో కాస్ట్ అడ్వాంటేజెస్. ఎందుకోసం మనం అవుట్ సోర్సింగ్ ఇచ్చాము? లో కాస్ట్ అడ్వాంటేజ్ కోసం. ఏ కంపెనీ మే బీ నాట్ directly responsible for faulty practices of its suppliers. However, modern business have moral duty of care to a wide range of stakeholders who make not directly related to company. In this case, it owes duty care towards employees hired by factories within its suppliers chain. The issue it is dealing with exploit of child workers by factories perpetuated by subcontracting work to third-party workers. While Sprinter Sportswear has not done anything illegal, it owes moral responsibility towards these children. స్ప్రింటర్ వాళ్ళు ఇల్లీగల్ ఏం చేయలేదు, వాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు అవుట్సోర్సింగ్ ఇచ్చుకున్నారు. అక్కడ జరుగుతున్నది ఇల్లీగల్ జరుగుతుంది. చిల్డ్రన్స్ హ్యావ్ రైట్ టు ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ విచ్ చైల్డ్ లేబర్ ఈజ్ ఇల్లీగల్ ఇన్ మోస్ట్ కంట్రీస్. సిన్స్ చిల్డ్రన్స్ ఆర్ ఎంప్లాయ్డ్ డైరెక్ట్లీ ఆన్ అకౌంట్ ఆఫ్ వర్క్ that has been outsourced, Sprinter should attempt to address this issue. Also, even a negative news about how its products are made could impact its business. Sprinter should aim to make its product responsibly. Some actions it can take. సో ఏం యాక్షన్స్ని తీసుకోవచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింటర్ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, కోడ్ ఆఫ్ కండక్ట్ని డెవలప్ చేసుకోవాలి. కోడ్ ఆఫ్ కండక్ట్ దట్ డీటెయిల్స్ దట్ యాక్సెప్టబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ కండక్టింగ్ బిజినెస్. The standard should relate to hiring practice of which it can specify the workers. Should have
బీ అబోవ్ పర్టికులర్ ఏజ్ ఆఫ్ ఎంప్లాయిడ్ మ్యానుఫ్యాక్చరింగ్. సో అది ఏం చెప్పొచ్చు, కోడ్ ఆఫ్ కండక్ట్ అంటే మేము పర్టికులర్ ఏజ్ క్రాస్ అయిన వాళ్ళనే మేము మా ఆఫీస్లో వర్క్లో స్టాండ్ చేసుకుంటామని చెప్పొచ్చు. అదర్ కుడ్ రిలేట్ టు వర్క్ ఎన్వైరన్మెంట్, సేఫ్టీ అండ్ ఎన్వైరన్మెంట్ సస్టైనబిలిటీ. Printer should insist that supplier implement this code of conduct along with other complying with laws. It should insist that the supplier be open to periodic inspection by printers. సో ఇట్లా కోడ్ ఆఫ్ కండక్ట్ని పెట్టి ఓపెన్గా పెట్టాలి. ఎవరైనా చూడాలనుకుంటే ఎంటర్ అవుతున్న వాళ్ళు ఇది చూసుకొని ఎంటర్ అవుతారు. నెక్స్ట్ ప్రింటర్ కెన్ సెటప్ ఆడిట్ టీమ్. ఇంకోటి ఏం చేయొచ్చు, ఫస్ట్ కోడ్ ఆఫ్ కండక్ట్ని పెట్టింది, సెకండ్ ఆడిట్ టీమ్ని పెట్టాలి. ఆడిట్ టీమ్ దట్ రెగ్యులర్లీ ఆడిట్ ఫ్యాక్టరీస్ ఆన్ ద ప్రీ సోర్సింగ్ అండ్ ఫాలోఅప్ స్టేజెస్. Printer should do business only with those factories are complying with these standards. సో ఆడిట్ టీమ్ని పెట్టి ఆడిట్ టీమ్ ప్రకారం ఆడిట్ రిపోర్ట్ని చూసి ఎవరైతే అచీవ్ అవుతున్నారో వాళ్ళు కంప్లై అవుతున్నారో స్టాండర్డ్స్ని వాళ్ళ ప్రకారం వాళ్ళతో ఒకటే బిజినెస్ చేయాలి. అండ్ అఫెండర్స్ టు ద కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ ఫాల్ ఆఫ్ స్టేజెస్ షుడ్ బి అప్రాప్రియేట్లీ బీ లయబుల్ టు పెనాల్టీ ఆర్ టర్మినేషన్ ఆఫ్ కాంటాక్ట్ ఫర్ సీరియస్ అఫెన్సెస్. నెక్స్ట్ ప్రింటర్ కెన్ లిస్ట్ ఆన్ ఇట్స్ వెబ్సైట్ లొకేషన్స్ వైజ్. సో వాళ్ళ యొక్క సప్లయర్స్ ఎవరున్నారో వాళ్ళ వెబ్సైట్లో పెట్టుకోవాలి. ఫ్రమ్ హూమ్ ఇట్ ప్రొక్యూరింగ్ ఇట్స్ ప్రోడక్ట్. ఇట్ కెన్ గివ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ప్రోడక్ట్స్ మేడ్ బై ఈచ్ ఆఫ్ ఇట్స్ సప్లయర్స్, యావరేజ్ ఏజ్, వర్క్ డైవర్సిటీ ఎసెట్రా. దిస్ విల్ ఎనేబుల్ వాచ్ గ్రూప్ టు నో హూ సప్లయర్స్ ఆర్ అండ్ కంపెనీకి వార్న్ చేస్తుంది ఎవరైతే లేబుల్ ఇష్యూస్ ఉన్నావో అవన్నీ తెలుసుకోవడానికి. అది క్వశ్చన్ నెంబర్ 20.